హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర అద్దె ఇంటి లోపలికి వెళ్తారు. ప్రేరణ ఇల్లు చాలా పెద్దగా ఉంది అంటుంది. ఐశ్వర్య తనకు గార్డెన్ చాలా బాగా నచ్చింది, వైజాగ్లో ఉన్న తమ గార్డెన్ లాగే పెద్దదిగా ఉంది అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ గార్డెన్ లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బత్తాయి చెట్టుకున్న బత్తాయి కాయ కోసుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇంతలో హౌస్ ఓనర్ రంజిత్ కారులో ఇంటికి వస్తాడు. కారు ఇంటి బయట ఆపి ఇంట్లోకి రాబోతూ ఐశ్వర్యని చూసి రాంగ్ అడ్రస్ అనుకుంటూ కారు దగ్గరకు వెళ్తాడు. తన ఫోన్లో ఉన్న తన ఇంటి ఫోటో చూసుకుని ఇది నా ఇల్లే, మరి ఈ లేడీస్ ఎవరు అనుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు రంజిత్. ఐశ్వర్య బత్తాయి కాయ కోసుకుని రౌండ్గా తిరుగుతూ హ్యాపీగా పాట పాడుకుంటూ వస్తూ ఉంటుంది. ఐశ్వర్య చెయ్యి రంజిత్కి తగలబోతూ ఉంటే రంజిత్ పక్కకు జరుగుతాడు. రంజిత్, ఎవరు నువ్వు అని ఐశ్వర్యను అడుగుతాడు. ఐశ్వర్య, నువ్వు ఎవరు అని రంజిత్ని అడుగుతుంది. రంజిత్, నేను ఇంటి ఓనర్ని అంటాడు. ఐశ్వర్య, నువ్వే ఇంటి ఓనర్ అని ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంది. రంజిత్ తన ఫోన్లో ఉన్న తన ఇంటి ఫోటో చూపెడతాడు. ఐశ్వర్య తన ఫోన్తో సెల్ఫీ తీసుకుని తన ఫోన్ చూపెడుతూ ఇంటితో పాటు నేను ఉన్నాను, అంత మాత్రాన ఇది నా ఇల్లు అయిపోతుందా అని అడుగుతుంది. రంజిత్ లాజిక్కే అంటాడు. ఐశ్వర్య, అంతే, నేను లాజిక్లే మాట్లాడతాను అంటుంది. రంజిత్ తన దగ్గర ఇంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు నమ్ముతావా అని అడుగుతాడు. అసలు ఎవరు నువ్వు? నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి వచ్చిందే కాకుండా పళ్ళన్ని దొంగతనం చేస్తున్నావు అంటాడు. ఐశ్వర్య, ఎవరు నువ్వు అంటూ పెద్దగా అరుస్తుంది. రంజిత్ ఇరిటేట్ అవుతూ చెవులు మూసుకుంటాడు. నీకు దొంగలా కనిపిస్తున్నానా? పళ్ళు పూలు దొంగతనం చేసేదానిలా కనిపిస్తున్నానా? ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసుకుని మాట జారితే మంచిది అని ఐశ్వర్య అరుస్తూ ఉంటే ప్రేరణ, ఇందిర ఐశ్వర్య ఎవరితోనో గొడవ పడుతుందనుకుని హడావిడిగా ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుతారు. రంజిత్ ఐశ్వర్యతో, ఎందుకు మీరు ఇలా అరుస్తున్నారు? నాకు ఇరిటేటింగ్గా ఉంది అంటాడు. ఐశ్వర్య, మాది వైజాగ్, నేను అందరిలాంటి దాన్ని కాదు, నాతో ఇలాగే ఉంటుంది అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఇందిర, వైషు ఏంటే గొడవ అంటూ అక్కడికి వస్తుంది. ఐశ్వర్య, అందరూ ఇంటి ఓనర్స్ అని వచ్చేస్తున్నారమ్మా అంటుంది. ప్రేరణ రంజిత్తో, సార్ ఎవరు మీరు అని అడుగుతుంది. రంజిత్ చెప్పబోతూ ఉంటే ఐశ్వర్య, ఈ ఇంటి ఓనర్ అంటక్క చెప్తున్నారుగా అంటుంది. రంజిత్, నేనే ఇంటి ఓనర్ని అంటాడు. ప్రేరణ, సారీ సార్, మా చెల్లికి మీరే ఇంటి ఓనర్ అని తెలియదు, నేను చెప్పేది వినండి అంటుంది. రంజిత్, నేను వినాలి అంటే ఈ అమ్మాయిని కాస్త సౌండ్ తగ్గించమనండి అంటాడు. ఐశ్వర్య, సౌండ్ ఏంటి సౌండు అంటూ పెద్దగా అరుస్తూ కంచు కంఠం నాది అంటుంది. రంజిత్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. ప్రేరణ ఐశ్వర్యని అడ్డుకుని, మేము ఈరోజే ఇంట్లో అద్దెకి దిగాం సార్ అంటుంది. రంజిత్, అద్దెకి దిగారా అని అడుగుతూ ఉంటే ఐశ్వర్య, నీకు ప్రతిదీ 2 సార్లు చెప్పాలా అంటుంది. ఇందిర, ఐషు ఊరుకోవే అంటూ ఇందాకే వచ్చాం బాబు అంటుంది. రంజిత్, నాకు తెలియకుండా ఇల్లు అద్దెకి ఎవరిచ్చారు మీకు అని అడుగుతాడు. ఐశ్వర్య, మీ తాత అంటుంది. ఇందిర, ఐషు ఏంటి ఆ మాటలు అంటుంది. ప్రేరణ, 1 నిమిషం సార్ అంటూ లోపలికి వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని వచ్చి, చూడండి సార్, అగ్రిమెంట్ కూడా అయింది అంటుంది. ఐశ్వర్య, కమిషన్ కూడా ఇచ్చామంటుంది. రంజిత్ అగ్రిమెంట్ చదివి, ఇది నన్ను అడగకుండా బ్రోకర్ చేసిన అగ్రిమెంట్ అంటాడు. ఐశ్వర్య అగ్రిమెంట్ లాక్కుని, తమరు అడగకుండా చేస్తే దీని మీద సంతకం ఎందుకు చేశారు అని అడుగుతుంది. రంజిత్, ఇది నా సంతకం అని గ్యారంటీ ఏంటి అంటాడు. ఐశ్వర్య, అయితే నువ్వే ఇంటి ఓనర్ అన్న గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది. రంజిత్, మీరు అగ్రిమెంట్ చదువుకున్నారా అంటూ ఉంటే ఐశ్వర్య, నీ ఆస్తులు రాసిచ్చావు మరి అంటుంది. ప్రేరణ, ఐషు ఇంటి ఓనర్తో ఇలాగైనా మాట్లాడేది అంటూ రంజిత్తో, ఏదో చిన్నపిల్ల సార్ అంటుంది. రంజిత్, అలా ఏం కనిపించట్లేదు అంటాడు. ఇందిర, మా మాట నమ్మండి సార్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్రేరణ, మీరే సంతకం పెట్టారని అద్దెకి ఇవ్వడం మీకు ఇష్టమేనని ఆ బ్రోకర్ ఈ అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చాడు అంటుంది. ఇందిర, అవును బాబు, కమిషన్ కూడా తీసుకున్నాడు అంటుంది. రంజిత్, నాకు అదేం తెలియదు, ఆ బ్రోకర్ని పిలిపించండి, అప్పుడు నమ్ముతాను అంటాడు. ప్రేరణ 1 నిమిషం అని చెప్పి బ్రోకర్కి ఫోన్ చేస్తుంది. బ్రోకర్ హ్యాపీగా ప్రేరణ ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ప్రేరణ నంబర్ చూసి, అంటే వాళ్ళకు ఆ రంజిత్ గాడి టార్చర్ స్టార్ట్ అయిందన్నమాట అనుకుంటాడు.
ఇప్పుడు వాళ్ళ ఫోన్ తీస్తే వాడేమో కండిషన్స్ అంటాడు, వీళ్ళేమో నాకు ఇచ్చిన కమిషన్ అంటారు. ఆ వైపుకు వెళ్ళకపోవడమే బెటర్ అనుకుంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ప్రేరణ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా అంటుంది. రంజిత్ వాళ్ళు అలాగే ఉంటారు కానీ దయచేయండి అంటాడు. ప్రేరణ సార్ అలా అనకండి, ఈ ఇల్లు కోసం చాలా కష్టపడ్డాం, ఇప్పుడు మీరు పొమ్మంటే మాకు వేరే దారి లేదు సార్ అంటుంది. ఇందిర అవును బాబు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటుంది. ప్రేరణ రెంట్ టైంకి ఇస్తాము అంటుంది. ఇందిర గోడలకు మేకులు కొట్టమంటుంది. ప్రేరణ వాటర్ వేస్ట్ చేయము అంటుంది. రంజిత్ ఐశ్వర్యని చూసి ఆ సౌండ్ బాక్స్ మాట్లాడదేంటి అంటాడు. ప్రేరణ చెప్పమని ఐశ్వర్యని అడుగుతుంది. ఐశ్వర్య గార్డెన్ తొక్కను, పూలు పళ్ళు ఏవీ కొయ్యను, మీకు నచ్చినట్టే ఉంటాను అంటుంది. రంజిత్ అయినా సరే నేను కన్విన్స్ కాలేదు అంటాడు. ప్రేరణ ప్లీజ్ సార్ అలా అనకండి, మీరు అలా అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తాం సార్ అంటుంది. ఇందిర కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది. రంజిత్ ఐశ్వర్యని చూస్తూ ఉంటే ఇందిరా ప్రేరణ ఐశ్వర్యని కూడా చెప్పమంటారు. ఐశ్వర్య ప్లీజ్ అంటుంది. రంజిత్ మీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, ఆ బ్రోకర్ని పిలిపించి చెప్పించాలి లేదా నేనే మిమ్మల్ని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య చూసావాక వాడెంత తేడాగా ఉన్నాడో అంటుంది. ప్రేరణ ఆ బ్రోకర్ ఓనర్తో జాగ్రత్త అన్నప్పుడు అర్థం కాలేదు ఐషు, ఇప్పుడు అర్థమవుతుంది అంటుంది. ఇందిర మధ్యవర్తిని చూస్తే మంచివాడిలాగే ఉన్నాడు, ఇరికించాడంటావా అంటూ ఉంటే ఐశ్వర్య వీడేమో 3 రోజులు గడువు పెట్టాడు ఎలా అక్క అంటుంది. ప్రేరణ ఇంకా 3 రోజులు ఉంది కదా, ఆ మీడియేటర్ని పిలిపిద్దాం అంటూ లోపలికి వెళ్దాం పదండి అంటుంది. అందరూ ఇంట్లోకి వస్తారు. ఐశ్వర్య ఇల్లు ఇంత బాగుంది కదమ్మా, ఆ మీడియేటర్ ఎందుకమ్మా మనకు ఇల్లు చూపించకుండా వెళ్ళిపోయాడు అంటుంది. ఇందిర అతని భార్యకి బాగాలేదన్నాడు కదా అంటుంది. ప్రేరణ ఓనర్ని చూశాం కదా, ప్రస్తుతానికి అది చాలే అంటుంది. ఐశ్వర్య తనకు ఆకలిగా ఉందని చెప్పి ఇందిరను వంట చేయమంటుంది. ఇందిర కూరగాయలు ఏవి లేవు అంటుంది. ప్రేరణ నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఉంటే ఐశ్వర్య వెజిటేబుల్స్ని ఆన్లైన్లో బుక్ చేద్దామక్క అంటుంది. ప్రేరణ వద్దు, మళ్ళీ ఆ బైక్ డ్రైవరే వస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అంటుంది. ఐశ్వర్య మళ్ళీ అతనే ఎందుకు వస్తాడక్క, నువ్వు బుక్ చెయ్యి అంటుంది. ప్రేరణ అది కాదే అంటూ ఉంటే ఐశ్వర్య ప్రేరణ ఫోన్ తీసుకుని తనే బుక్ చేసి 10 నిమిషాల్లో వచ్చేస్తాయి అని చెప్పి ఈలోగా రైస్ పెట్టమని ఇందిరతో అంటుంది. సిద్ధార్థ్ వెజిటబుల్స్ తీసుకుని ప్రేరణ ఇంటికి వచ్చి బెల్ కొడతాడు. ప్రేరణ ఎవరే అని ఐశ్వర్యని అడుగుతుంది. ఐశ్వర్య ఆ ఓనర్ గాడేమో అక్క అంటుంది. ప్రేరణ అతను ఎందుకు వస్తాడే, అతను పైనున్నాడు కదా అంటుంది. ఐశ్వర్య అవును కదా లాజిక్కే అంటుంది. ప్రేరణ మట్టి బుర్ర రా చూద్దామంటూ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న సిద్ధార్థని చూసి తల పట్టుకుంటుంది. సిద్ధార్థ్ కూడా ప్రేరణను చూసి తల పట్టుకుంటాడు. ఐశ్వర్య వింతగా చూస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ నువ్వా అంటూ ఉంటే ప్రేరణ ఏం తెలియనట్టు నటించకు అంటుంది. సిద్ధార్థ్ నేను నటిస్తున్నానా అంటాడు. వెజిటబుల్స్ బుక్ చేశారు, తీసుకుంటే వెళ్ళిపోతా అంటాడు. ఐశ్వర్య నేను వెజిటబుల్స్ బుక్ చేసి నిమిషం గడవక ముందే వచ్చేసావు, నీదేమైనా ఫ్లైటా అని అడుగుతుంది. సిద్ధార్థ్ అదేమీ నాకు తెలియదు మేడం, లొకేషన్ ఇక్కడే చూపించింది, తెచ్చాను అంటాడు. ప్రేరణ అన్ని డ్రామాలు అంటూ కోపడుతూ చూసావా వైషు, నేను చెప్పానా నీకు, చేయాల్సిందంతా చేస్తాడు, ఇదిగో ఇలాగే వాదిస్తాడు అంటూ కూరగాయల బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య మా అక్క చెప్తే ఏమో అనుకున్నాను, నిజమే, నువ్వు కావాలనే మా అక్క ఉన్న చోటికి వస్తున్నావు కదా అని సిద్ధార్థని అడుగుతుంది. సిద్ధార్థ్ మీ అక్కే పెద్ద మిస్అండర్స్టాండింగ్ అనుకున్నాను, అనుమానించడం తప్ప అర్థం చేసుకోవడం తెలియదు, నువ్వు అలాగే ఉన్నావు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు సిద్ధార్థ్. ఐశ్వర్య లోపలికి వస్తూ ఉంటే ప్రేరణ అతనేడి అని అడుగుతుంది. ఐశ్వర్య వెళ్ళిపోయాడక్క అంటుంది. ప్రేరణ అదేంటి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాం కదా, డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడా అని అడుగుతుంది. ఐశ్వర్య అవును కదా అంటుంది. ఇవ్వు నేను ఇచ్చేసి వస్తాను అని చెప్పి ఇంటి బయటకు వెళ్ళి సిద్ధార్థ లేకపోవడంతో ఇంట్లోకి వచ్చి లేడక్క అంటుంది. ప్రేరణ సర్లే మర్చిపోయినట్టున్నాడు అంటుంది. ఐశ్వర్య ముందు వంట సంగతి చూద్దాం పదా అంటూ ప్రేరణతో వంట చేసేందుకు వెళ్తుంది. ఇక సిద్ధార్థ్ బైక్ మీద వస్తూ ఉంటాడు. ఒక ఆమె ఫోన్ చేసి సిద్ధార్థ్తో తనకింకా కూరగాయలు రాలేదు అని చెప్పి ఎక్కడున్నావు అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఇప్పుడే ఇచ్చి వచ్చాను కదా మేడం అంటాడు. 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళలో ఒక అమ్మాయికి ఇచ్చాను అని అంటూ ఉంటే ఆమె నాకు సంతానమే లేక ఏడుస్తూ ఉంటే నాకు అమ్మాయి ఏంటి, ఏ అడ్రస్కి ఇచ్చావు, అడ్రస్ చెప్పు అంటుంది.
సిద్ధార్థ్ 8-3-24369 అంటాడు. ఆమె నాది 368 అంటుంది. సిద్ధార్థ్ ఆమెకు సారీ చెప్పి ప్రేరణ ఇంటికి వస్తాడు. మేడం అంటూ డోర్ కొడుతూ ఉంటాడు. ఇందిర డోర్ తీస్తుంది. తను కూరగాయలు రాంగ్ అడ్రస్కి తీసుకొచ్చాను అని చెప్పి తనకు ఆర్డర్ చేసిన ఆమె ప్రాణాలు తీసేస్తుంది అంటూ ఆ కూరగాయలు తెచ్చి ఇవ్వమని అడుగుతాడు. ఇందిర ఇవ్వలేం బాబు అంటుంది. ప్రేరణ, ఐశ్వర్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. ప్రేరణ, ఇన్ని కూరగాయలు ఆర్డర్ చేశావేంటి? ఏ పావు కిలోనో అరకిలోనో చేస్తే సరిపోయేది కదా అంటుంది. ఐశ్వర్య, నేను తక్కువే ఆర్డర్ చేశానక్క, వాళ్లే వెయిట్ పెంచి ఇచ్చినట్టున్నారు అంటుంది. సిద్ధార్థ్ లోపలికి వచ్చి ప్రేరణ, ఐశ్వర్యలను చూసి షాక్ అవుతాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూసి నువ్వేంటి డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు అంటుంది. సిద్ధార్థ్, కూరగాయలు ఇచ్చి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే కోసి పెట్టేశారు అంటాడు. ఐశ్వర్య, మీ ఊళ్ళో కూరగాయలు కోసుకోకుండా అలాగే తింటారా అని అడుగుతుంది. సిద్ధార్థ్, ప్లీజ్ ఆపేయండి అంటాడు. ఇందిర, ప్రేరణ, ఈ బాబు ఇవన్నీ రాంగ్ అడ్రస్కి తెచ్చాడంట అంటుంది. ప్రేరణ, దానికి మనమేం చేస్తామంటుంది. సిద్ధార్థ్, మీవి కావని చెప్పొచ్చు కదా అంటాడు. ఐశ్వర్య, చెప్పే టైం నువ్వెక్కడిచ్చావు? డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయావు అంటుంది. సిద్ధార్థ్, 5 నిమిషాలు ఆగలేరా? అప్పుడే కోసుకుని తినేయాలా అంటాడు. ప్రేరణ, ఏంటి గొడవ చేస్తున్నావు? తప్పు నీది, కాస్త తగ్గు అంటుంది. ఇందిర, బాబు ఏదో పొరపాటు జరిగింది, కావాలంటే డబ్బులు ఇస్తామంటుంది. ఐశ్వర్య, మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటుంది. సిద్ధార్థ్, అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదివారా అని అడుగుతాడు. ప్రేరణ, మర్యాదగా మాట్లాడు అంటుంది. సిద్ధార్థ్, నా వెజిటబుల్స్ కావాలండి అంటాడు. ప్రేరణ ఆ వెజిటబుల్స్ని తీసుకెళ్ళమంటుంది. సిద్ధార్థ్ ఆ వెజిటబుల్స్ చూసి ఒక్క కాయైనా ఉందా? అన్ని ముక్కలు చేసేశారు, ఎలా తీసుకెళ్ళను అంటాడు. ప్రేరణ, అయితే డబ్బులు తీసుకెళ్ళు అంటుంది. సిద్ధార్థ్, ఆవిడకు 5 నిమిషాల్లో డెలివరీ ఇవ్వకపోతే నన్ను చంపేసేలా ఉంది అంటాడు. ప్రేరణ, దానికి మేమేం చేస్తామండి అంటుంది. సిద్ధార్థ్, ఏంటో ఎవరితో చూసుకోరా అంటూ ఉంటే ప్రేరణ నీతులొద్దు అంటుంది. ఇందిర, గొడవలొద్దు ప్రేరణ అంటూ ఉంటే ప్రేరణ డబ్బులు తీసుకో అని సిద్ధార్థ్కి డబ్బులు ఇస్తుంది. సిద్ధార్థ్, నాకేం అక్కర్లేదు అంటూ ఉంటే ప్రేరణ, నీ డబ్బులు నాకు పైసా కూడా అక్కర్లేదు పట్టు అని సిద్ధార్థ్ చేతికి డబ్బులు ఇస్తుంది. సిద్ధార్థ్, ఏ మనుషులు రా బాబు అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇందిర, ఏంటిదంతా ప్రేరణ అంటుంది. ప్రేరణ, వాడంతేనమ్మా, వదిలేయి అంటుంది. ఐశ్వర్య, నువ్వు అడ్రస్ పెడితేనే కదక్క అతను ఇక్కడికి వచ్చాడు, నిజం చెప్పు అంటుంది. ప్రేరణ మొహం పగిలిపోద్ది అంటుంది. నా ఫోన్లోంచి నువ్వే కదే ఆర్డర్ చేశావు, వేరే ఇంకెవరో వస్తారనుకుంటే మళ్ళీ వీడే తగిలాడు, అంతా నా కర్మ అంటుంది ప్రేరణ. ఐశ్వర్య, ఎందుకక్క అంత కోపం అంటుంది. ప్రేరణ, కోపం కాదు చిరాకు అంటుంది. వాడికి అమ్మా నాన్న అంటే రెస్పెక్టే లేదు, బంధాల మీద నమ్మకమే లేదు, తెగిన గాలిపటం టైపు అంటుంది ప్రేరణ. ఇందిర, అబ్బాయిని చూస్తే అలా లేడే అంటుంది. ప్రేరణ, ఆ రోజు వైజాగ్లో చెప్పాను కదా, పూజకి దొంగ పెళ్లి చేసింది వీడే, పూజను అమ్మా నాన్నలకు దూరం చేశాడు, పాపం ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అంటూ ఉంటే ఇందిర, వైజాగ్లో ఉన్నప్పుడు ఒకసారి పూజ ఫోన్ చేసింది, నేనే తీశాను, చాలా సంతోషంగా ఉందంట అంటుంది. ప్రేరణ దాని మొహం అంటుంది. అంతా అబద్ధమే అంటూ సర్లే వంట స్టార్ట్ చేయండి, నేను కట్ చేస్తాను అంటుంది ప్రేరణ. ఇక మంజు మమత ఇంటికి వస్తుంది. మమత మంజుతో ఈ మధ్య ఇంటికి రావడమే మానేశావేంటి అని అడుగుతుంది. మంజు, ఇల్లు, ఆయన, పిల్లలు, పైగా మొన్నే పాప అమెరికా నుంచి వచ్చింది, నన్ను ఇంట్లో నుంచి కదలనిస్తే కదా అంటుంది. మమత, సర్లే ఇప్పటికైనా వచ్చావు, అదైనా సంతోషం అంటుంది. మంజు, ఈ బిజీ లైఫ్లో ఎవరికైనా మనసుకు ఊరటనిచ్చేది నీలాంటి ఫ్రెండే కదా అంటుంది. మమత, బాగా చెప్పావు మంజు అంటూ, అన్నట్టు మీ అబ్బాయి సిద్ధు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. మంజు, వాడికేం చాలా బాగున్నాడు, ఒట్టి అల్లరి పిల్లాడు అంటుంది. మమత, సివిల్స్ చేస్తున్నాడని చెప్పారు కదా, అల్లరి పిల్లాడు ఐపీఎస్ కాబోతున్నాడన్నమాట అని అంటూ ఉంటే సిద్ధార్థ్ కూరగాయలు తీసుకుని బైక్ మీద వస్తూ ఉంటాడు. మంజు, కాస్త అల్లరి చేస్తాడే కానీ చదువు మీద ఫోకస్ ఎక్కువ, ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటాడు అంటూ ఉంటే మమత గ్రేట్ అంటుంది. నీకు మంచి కాఫీ తెస్తాను, ఈలోపు టీవీ చూస్తుండు అని చెప్పి మమత లోపలికి వెళ్తుంది. సిద్ధార్థ్ కూరగాయలు తీసుకుని మమత ఇంటి డోర్ కొడతాడు. మంజు ఎవరో వచ్చారు అని మమతను పిలుస్తుంది. మమత వస్తున్నాను మంజు అంటూ ఉంటే మంజు పర్వాలేదులే నేను చూస్తాను అని చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి సిద్ధార్థ్ని చూసి షాక్ అవుతుంది మంజు. సిద్ధార్థ్,
మేడం అని పిలుస్తూ మంజుని చూసి షాక్ అవుతాడు. సిద్ధార్థ్ పార్సిల్ వచ్చింది అంటూ మంజుకి ఆ పార్సిల్ అందిస్తాడు. మమత ఎవరు మంజు అంటూ మంజు దగ్గరకు వస్తుంది. సిద్ధార్థ్ వెజిటబుల్స్ ఆర్డర్ చేశారు కదా మేడం, తెచ్చాను అంటాడు. మమత నువ్వెవరు అంటూ ఉంటే సిద్ధార్థ్ డెలివరీ బాయ్ మేడం అంటూ మంజుని చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.